మోటరోలా నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. దీంట్లో ఫీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ సిరీస్ నుంచి మనకు రీసెంట్గానే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకి మోటరోలా ఎడ్జ్ సిరీస్ నుంచే ఇంకో కొత్త మొబైల్ రాబోతుంది. ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఈ మొబైల్ పేరు. ఈ మొబైల్లో ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో మనకు మెయిన్ స్పెషల్ ఫీచర్ వచ్చేసి దీంట్లో మనకు స్టైలస్ పెన్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు శాంసంగ్ ఎస్ సిరీస్లో ఉంటుంది కదా, శాంసంగ్ S24 అల్ట్రా, S25 అల్ట్రా, మనకు శాంసంగ్ ఎస్ పెన్ అనేది ఉంటుంది. ఆ పెన్ ద్వారా మీరు ఏదైనా నోట్స్ చేసుకోవచ్చు, దాంతో పాటు కెమెరా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మనకు చాలా రకాలు యూజ్ అవుతుంది ఆ ఎస్ పెన్ వచ్చేసి. ఇప్పుడు మనకు అలాంటి ఎస్ పెన్నే ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్లో కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు స్టైలస్ పెన్ వస్తుంది. దీని ద్వారా మీరు ఏదైనా నోట్స్ కానీ లేదంటే మీరు డయాగ్రామ్స్ ఇంకా మనకు చాలా రకాలు యూజ్ అవుతుంది. ఈ మొబైల్ ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్లోన. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 120 హెచ్ఎస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు కర్వ్డ్ అయితే కాదు, దీంట్లో మనకు ఫ్లాట్ డిస్ప్లే చేసినారు. ఓవరాల్ దీంట్లో మనకు డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. మనకి మోటరోలా అన్ని మొబైల్లో కూడా కలర్స్, బ్రైట్నెస్ మనకి అన్ని కూడా బాగానే ఉంటాయి. ఇది కూడా ఒక మంచి డిస్ప్లేనే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు సోనీ సెన్సార్. సెకండ్ వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఈ రెండు కెమెరా కూడా మనకు మంచి యూస్ఫుల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా 32 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు జనరల్ యూజ్కి, మీడియం రేంజ్ గేమ్స్కి ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ దాకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మ్యాక్సిమం మనకి ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 25,000 నుంచి 30,000 మధ్యలో రావచ్చు. ఈ మొబైల్ మనకి ఎప్పుడు వస్తుందంటే April 17th మనకి ఈ మొబైల్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అనేవి రివీల్ అయినాయి దీని లాంచ్ డేట్ గురించి. మ్యాక్సిమం మనకు April 17th అనేది ఈ మొబైల్ అనేది రాబోతుంది, ఈ మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మనకు బాగానే ఉన్నాయి. ఈ మొబైల్ మనకు 25,000 రూపీస్లో వస్తే ఒక మంచి మొబైల్ అవుతుంది.